వెంటనే చేపట్టాలి రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వెంటనే 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 అమలాపురం దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జిని వెంటనే రైల్వే పనులు వెంటనే అండర్ రైల్వే బ్రిడ్జి వెంటనే అండర్ రైల్వే బ్రిడ్జి పనులు వెంటనే జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ ఎండ పైకి పట్టుకోరా ప్రారంభించాలి దోసలాపురం రైల్వే అండర్ బ్రిడ్జి వెంటనే ప్రారంభించాలి దోసలాపురం రైల్వే గేట్ బ్రిడ్జిని వెంటనే దోసలాపురం రైల్వే బ్రిడ్జిని వెంటనే సిపిఐ వన్ టౌన్ పార్టీ ఆధ్వర్యాన దంసలాపురం అగ్గురారం రైల్వే బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని చాలా కాలంగా నిర్మాణానికి నోచుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలాసార్లు జిఎం గారికి అదేవిధంగా రైల్వే అధికారులు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా పనులు కావడం లేదు, నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను కూడా కేటాయించినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది. పేరు చెప్పుకుంటా ఉంది. ఇలా బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది తప్ప ఇట్లాంటి రైల్వే బ్రిడ్జిని నిర్మాణం చేయడంలో జాప్యం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు ఇంతకుముందు గతంలో ఈ బ్రిడ్జి ఉండేది. ఈ బ్రిడ్జి ఉన్నప్పుడు చాలా గ్రామాలకి ఇటు నుంచి రవాణా సౌకర్యం ఉండేది. ఇది బంద్ అయిపోయిన తర్వాత నిర్మాణం జరగకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని తొందరగా చేపట్టాలని చెప్పి ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మాణం చేయటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులకి రవాణా సౌకర్యం ఉండదని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందుకోసం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యాన ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తక్షణం కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చేసి నిర్మాణం చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిర్మాణం చేయనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జిఎం గారి ఆఫీసును కూడా ముట్టడి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లు కానివ్వండి, అదేవిధంగా పెన్షన్లు, ఇంకా 6 గ్యారంటీ పథకాలు ఏమీ రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తక్షణం మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలని అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీ ద్వారా. ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ వన్ టౌన్ ఏరియా పార్టీ ఆధ్వర్యంలో రైల్వే దంసలాపురంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిని వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పేసి పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ రహదారి గతంలో విజయవాడ పెద్ద పెద్ద రాజధానులకు కూడా వెళ్ళేటువంటి రహదారి. అదేవిధంగా అనేక మంది ఈ దారినే వచ్చేవాళ్ళు, ఇదే రహదారి వైపు వెళ్ళేవాళ్ళు. పనులు ప్రారంభించి మళ్ళీ దాన్ని పడేయటం జరిగింది. గుంటలు తీసి ఉండటం వల్ల అనేక నీళ్లు చేరి ప్రజలు కూడా ఆరోగ్య పరిస్థితులలో అనేక రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వీళ్ళు రావాలంటే ఆ బైపాస్ నుండి రావటం జరుగుతూ ఉంది. అనేక మంది యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఏదైతే మీరు అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించారో ఆ పనులను వెంటనే దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి ఆ పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు కదా, చెప్పినటువంటి దాంట్లో ఇది అనేక మందికి ఈ రైల్వే కట్ట దాటి రావటం వల్ల కూడా అనేక ప్రమాదాలు కూడా జరిగి ఒక 3-4 మంది కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకొని ఏదైతే మీరు అండర్ బ్రిడ్జి ప్రారంభించారో వాటిని వెంటనే పనులు ప్రారంభించి దీన్ని అందరికీ ప్రజలకి అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మా పార్టీ తీసుకున్నట్టు నిర్ణయం ప్రకారంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఈ యొక్క పనులు ప్రారంభం కాకపోతే రైలు రోక గానీ అదేవిధంగా రైలు జిఎం ఆఫీసు కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి మా నాయకులు చెప్పారు. దాని పద్ధతిలో మేము చేస్తామని చెప్పేసి అదేవిధంగా వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పేసి తెలియజేస్తాము. భారత కమ్యూనిస్ట్ పార్టీ వన్ టౌన్ ప్రాంతం ఆధ్వర్యంలో వన్ టౌన్ ఏరియా ఆధ్వర్యంలో 16వ డివిజన్లో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని గత 5 ఏళ్లుగా దీన్ని స్థాపించి శంకుస్థాపన చేసి దీన్ని నిర్మించి కొంత అండర్ గ్రౌండ్ గా తోడి ఈరోజు దాని నిర్మాణం చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద ధర్నా చేయడం జరిగింది. భవిష్యత్తు కాలంలో ఈ యొక్క నిర్మాణాన్ని దోసలాపురం
ఆ రైల్వే బ్రిడ్జిని వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి దీనికి నిధులు కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజానీకాన్ని పరిణామంలో తీసుకొని ఈ బడ్జెట్నిచ్చి ఈ యొక్క బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని చెప్పి పనులు స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా. ఎందుకంటే గతంలో ఈ యొక్క రోడ్డు దాదాపు బోనకల్లు విజయవాడ మెయిన్ రహదారిగా ఉండేది. ఈ పక్కన బ్రిడ్జి పట్టడం వల్ల దీన్ని అండర్గ్రౌండ్ బ్రిడ్జిగా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దోసలాపురం, అగ్రహారం కాలనీ ప్రాంత వాసులందరూ కాలినడకతో రావడానికి బ్రిడ్జి నుంచి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇవాళ సైకిల్ మీద పోయేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు, ఆటో వాళ్ళు చాలా ఇదిగా ఇబ్బంది పడతా ఉన్నారు. భవిష్యత్తు కాలంలో దీన్ని వెంటనే ఈ బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చి బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు, ఈ ఇంద్రమ్మ ఇళ్ళని కూడా సమగ్ర సర్వే చేయించి అందరికి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చూడాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తు కాలంలో ఈ బ్రిడ్జి పనులు చేపట్టకపోతే జిఎంఓని వీళ్ళందరినీ కలిసి ముట్టడిచ్చే కార్యక్రమం కూడా కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. 2021 మొదలు పెట్టడం జరిగింది. ఖమ్మం టు విజయవాడ 100 ఫీట్ రోడ్లో అండర్ పాస్ పనులు ప్రారంభించి మధ్యలో ఆపారు. ఆపడం వల్ల పోయే పెద్దలు, చిన్నలు, పశువులు, రైతులు, చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఈ రీసెంట్లో ఒక 4-5 రైలు వచ్చేది గమనించక చనిపోవడం. అది కాకుండా ఈ వర్షాకాలం వచ్చిందంటే ఆ రెయిన్ వాటర్తోనే దోమలు, పాములు నరకం అనుభవిస్తున్నాం. త్వరగా దీన్ని సాల్వ్ చేస్తే ఈ రైతులకైతేంది, పశువులకైతేంది, పిల్లలు, పెద్దలు అందరికీ మేలు జరుగుతుంది. దీన్ని వెంటనే ప్రారంభించాలి. అయిపోతున్నాయి వాటర్ వల్ల మళ్ళీ పాములు వస్తున్నాయి. అందులో కూడా పాములు చాలా ఉన్నాయి, దోమలు, తేళ్లు. అందువల్ల ఇక్కడ నుంచి అక్కడ కనీసం ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు మాకు. అక్కడ నుంచి ఇటు మాకు రావాల్సి వస్తే ఆటోలు కూడా రావు సరిగ్గా. ఇంకోటి ఏంటో ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఇక్కడ నుంచి అక్కడ మీరు గమనించండి, ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు కనీసం. చీకటి పడ్డాక మీరు రావాలంటే మా సందుల నుంచి పాములు బొంగ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఇది ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందే. దోమలు మాత్రం ఇక్కడిక్కడ చిన్నపిల్లలు, ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు. జ్వరాలు ఏంటి, డెంగ్యూ ఫీవర్స్ ఏంటి చాలా వచ్చాయి. పక్కనే ఇల్లులు కాబట్టి మీరు ఏదో ఒకటి చేయాలి కంపల్సరీ. ఎవరు ఒక్కళ్ళు కూడా పట్టి ఇంతమంది వస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. ఎవరు చేస్తారా అనేది మీరే ఆలోచించుకోండి. మా వర్క్ మాకు చేయాలి. ఇది ఒక్కటే మా వైపు రిక్వెస్ట్ గా. చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి రూట్ ఉంటే మేము డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికే మా ఇల్లు ఇలా వెళ్ళొచ్చు, కానీ మేము చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. చిన్న ఇల్లులు కూడా మేము రావాలంటే అక్కడ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. అవన్నీ ఫేస్ చేసి రావాలంటే మాకు కష్టం కదా. ఇక్కడ నుంచి ఉంటే మేము డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. స్ట్రీట్ లైట్స్ కానీ ఏవీ లేవు మాకు. కాబట్టి ఇది ఒక్క రూట్ మాత్రం మాకు చేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. దరిదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ అనేక బాధలు అనుభవించి ఈ అండర్ గ్రౌండ్ పూర్తయి ఆపేయటం వల్ల నానా ఇబ్బందులకు గురవుతున్నాము, నరకం అనుభవిస్తున్నాము. రావటం పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి దీన్ని సాధ్యమైన తొందరగా ప్రారంభించి మా కాస్త మేలు చేయాల్సిందిగా కోరుతున్నాము.